ప్రైజ్ ద లార్డ్. దేవుని నామకి స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డారా, వాక్యం చదువుకుందాం. 2 సమూయేలు 22వ అధ్యాయము 30 వచనం. 2 సమూయేలు 22వ అధ్యాయము 30 వచనం. నా దేవుని సహాయం వలననే ప్రాకారములను దాటుదును, నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డారా, దావీదు సౌలు చేతిలో నుండి అనగా శత్రువుల చేతిలో నుండి తప్పింపబడిన దినము వ్రాసినటువంటి ఈ యొక్క మాటలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి సౌలేమో పొడుగున్నాడు, సైన్యం ఉన్నది. మరి దావీదుకు మాత్రము ఎవరు లేరు. కానీ దేవాది దేవుడైనటువంటి యెహోవా దేవుడు యేసయ్య మరి దావీదుకు తోడుగా ఉన్నాడు. అందుకే శత్రువులను జయించుటకు నా దేవుని సహాయం వలన నేను ప్రాకారములను నేను దాటుదును, శత్రు సైన్యమును నేను జయింతును అంటున్నాడు. అవును దేవుని బిడ్డ, ఎవరు నీకు సహాయం చేయకపోవచ్చు. మరి సౌలు లాంటి పోరాటాలు నీ జీవితంలో ఉండవచ్చు. శత్రు పోరాటము నిన్ను వెంటాడుతుండవచ్చు. భయభీతులతో నీ కుటుంబము నువ్వు జీవిస్తూ ఉండవచ్చు. కానీ ఈ దినం ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుని సహాయము నీకు తోడుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ శత్రువులను జయించాలన్నా, ఆ పోరాటమును జయించాలన్నా దేవుని సహాయం నీకు ఎంతో అవసరం. దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు మహారాజు సౌలు చేతుల నుంచి విడిపించబడడానికి, శత్రువు చేతి నుంచి విడిపించబడడానికి నా దేవుని సహాయం నాకు తోడుగా ఉన్నది అంటున్నాడు. అవును, ఈ దినము ప్రభు యొక్క సహాయము నీకు తోడుగా ఉంటుంది. నువ్వు జయించలేని స్థితిలో ఉన్నావేమో, శత్రు పోరాటాన్ని జయించలేకపోతున్నావేమో, సైతాన్ను జయించలేకపోతున్నావేమో, శోధనలు జయించలేకపోతున్నావేమో, పోరాటాలు జయించలేకపోతున్నావేమో. దేవుని బిడ్డ, ప్రభు యొక్క సహాయము నీకు ఎంతో అవసరం. దేవుని సహాయమును కోరు. ప్రభువా, శత్రువును జయించే శక్తి నాకు కావాలి నాయన. శోధన జయించే శక్తి నాకు కావాలి ప్రభువా. కీడును జయించే శక్తి నాకు కావాలి. అవమానాలు భరించి జయించే శక్తి నాకు కావాలని నువ్వు ప్రభువుని అడుగు. తప్పకుండా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శత్రువులను చూసి నువ్వు భయపడవద్దు. ఎవరి ద్వారా నీకు ఏ కీడు రాదు దేవుని బిడ్డ. ఎందుకంటే దేవుని యొక్క సహాయం ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డ, మరి మోకరించి ప్రార్థించి దేవుని యొక్క సహాయాన్ని అడుగు. తప్పకుండా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ప్రతి ఒక్క విషయంలో దేవుడు నీకు జయ జీవితం ఇవ్వబోతున్నాడు. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మ మేలుకై దీవించను గాక. దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. ఎంతమంది బిడ్డలు ప్రభా శత్రు పోరాటంతో భయాందోళనలతో ఉంటున్నారు. అటువంటి బిడ్డలందరినీ ప్రభా మీరు కాపాడండి నాయన. నీ కృపారెక్కల నీళ్ళు భద్రపరచుకునండి. ధైర్యమైన ఆత్మచేత బిడ్డలు నింపి నడిపించండి. నీ సహాయం వారికి అనుగ్రహించి నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you.